హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేనైతే దొండకాయ పచ్చడి చేయబోతున్నాను ఇవాళ. నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా దొండకాయలను అయితే నీట్గా శుభ్రంగా క్లీన్ చేశాను. ఇలా ముక్కలుగా కట్ చేశాను అనమాట. కట్ చేసుకొని మిక్సీ జార్లో వేశాను. ఇలా ముక్కలుగా కట్ చేసిన దొండకాయలతో పాటు మనం చింతపండు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, కారం, ఉప్పు వేసేసుకొని ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకున్న తర్వాత దీన్ని తాలింపు వేసేద్దాం. తాలింపుకి మనం కళాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఇందులోనే మనం తాలింపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఇంగువ, చిటికెడు ఇంగువ వేసుకొని ఇలా వేపుకోవాలి. ఇలా వేపిన తర్వాత అందులో మనం మిక్సీ పట్టిన ఈ పేస్ట్ ఉంది కదా, దొండకాయ పేస్ట్ని వేసుకొని చక్కగా కొంచెం ఉడకనివ్వాలి. దీంట్లో ఇలా ఉడకనిస్తే మనకి పచ్చిదనం పోయి మంచి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో మనం ఒకవేళ మీకు కారం తక్కువ అయినా సరే ఈ ప్రాసెస్లో మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా మిక్స్ అవుతుంది. చూసారా, అడుగంటుతూ ఉంటుంది. కొంచెం మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మనం ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా ఈ ప్రాసెస్లో మనం యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఉప్పు నాకు కొంచెం తక్కువ అనిపించింది, నేను ఉప్పు యాడ్ చేశాను. ఉప్పు, కారం కూడా నేను ఎక్కువగానే తింటాను. కారం కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. పచ్చడి అన్నప్పుడు మనకు కొంచెం స్పైసీనెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అందుకనే కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. ఇలా చూసారా, నాకు పచ్చడి రెడీ అయిపోయింది. నేను తినేస్తున్నాను కూడా. చాలా టేస్టీ